నమస్తే వెల్కమ్ టు టీవీ 15 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులపై అమెరికా ఉపాధ్యక్షుడు ఆసక్తికర వ్యాఖ్యలు ఈ విషయంలో అమెరికా ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోదని స్పష్టీకరణ ఆహార ధాన్యాల కొరత పట్టిదే వదంతులు నమ్మొద్దు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడి మరోసారి మీడియా ముందుకు వచ్చిన వ్యోమికా సింగ్ సోఫియా ఖురేషి దాయాది చర్యలకు భారత్ బలమైన సమాధానం ఇచ్చిందన్న మహిళా సైనికాధికారులు బెంగళూరు చెన్నై ఢిల్లీ పరిస్థితి హైదరాబాద్ కు రావద్దనే హైడ్రా తీసుకువచ్చాం స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్ ఏపీ రాజధానికి అమరావతిని నిర్ధారిస్తూ తీర్మానం జవాన్లకు స్ఫూర్తినిచ్చేందుకే సంఘీభావ ర్యాలీ జాతీయ జెండాను భుజాన పెట్టుకుని పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్న పోలీస్ అధికారులను వదిలిపెట్టబోమన్న వైఎస్ జగన్ పోలీస్ అధికారుల పేర్లు రాసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచన అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు స్పష్టం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భారత్ పాక్ ఉద్రిక్తత భారీగా పతనమైన దేశీయ స్టాక్ మార్కెట్లు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత ఐపీఎల్ నిరవధిక వాయిదా జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ ఇంటి చేసిన రామ్ చరణ్ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అది తమకు సంబంధం లేని విషయమని తెలిపారు అందులో అమెరికా ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు దాయాది దేశాల మధ్య వివాదం తమకు సంబంధించినది కాదని ఇరు దేశాలు అగ్రరాజ్యం నియంత్రణలో లేవని వాన్స్ పేర్కొన్నారు అమెరికా ఉపాధ్యక్షుడు శుక్రవారం ఫాక్స్ న్యూస్ తో మాట్లాడుతూ భారత్ పాక్ మధ్య నెలకొన్న వివాదం సాధ్యమైనంత త్వరగా సమసిపోవాలని అమెరికా కోరుకుంటుందన్నారు అయితే ఈ దేశాలను తాము నియంత్రించలేమని ప్రాథమికంగా భారత్ కు పాక్ తో విభేదాలు ఉన్నాయని తెలిపారు ఈ విషయంలో యుఎస్ చేయగలిగేది ఏమిటంటే ఈ ఘర్షణను కొంచెం తగ్గించమని ఇరు దేశాలను కోరడం మాత్రమేనని ఆయన చెప్పుకొచ్చారు అటు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు తొలగిపోవాలని కోరారు ప్రస్తుతం రెండు దేశాలు పూర్తిగా విరుద్ధ అభిప్రాయాలతో ఉన్నాయని అన్నారు కానీ వారు తమ మధ్య ఘర్షణలను ఆపగలరని ఆశిస్తున్నామన్నారు తనకు రెండు దేశాలు బాగా తెలుసన్న ట్రంప్ యుద్ధాన్ని ఆపేందుకు ఏదైనా సహాయం కోరితే తప్పకుండా చేస్తానని స్పష్టం చేశారు దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందంటూ వ్యాపిస్తున్న వదంతులు పూర్తిగా నిరాధారమైనవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని మార్కెట్లలో అధికంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు
గురువారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మంత్రి దేశంలోని పలు ప్రాంతాల్లో ఆహార పదార్థాలు నిత్యావసర వస్తువుల కొరత ఉందంటూ కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కొందరు ఈ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని అన్నారు. దేశంలో ఆహార ధాన్యాలు నిత్యావసర వస్తువులకు ఎలాంటి కొరత లేదు. వాస్తవానికి అవసరానికి మించి నిల్వలు అందుబాటులో ఉన్నాయి. పంజాబ్ లోను ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చెందుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. ప్రజలు ఇలాంటి వదంతులను నమ్మవద్దని మంత్రి జోషి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాలు నిత్యావసరాల నిల్వలపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించిందని, ప్రతి చోట అవసరానికి మించి గణనీయంగా నిల్వలు ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. బియ్యం, గోధుమలు, శనగలు, కందిపప్పు, పెసలు వంటి అన్ని రకాల ధాన్యాలు, పప్పు ధాన్యాలు జాతీయ అవసరాలకు మించి అందుబాటులో ఉన్నాయని మంత్రి వివరించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, వదంతుల ఆధారంగా ఆందోళన చెంది మార్కెట్లకు పరుగులు తీసి అధికంగా ఖర్చు చేయవద్దని సూచించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, సరఫరాలకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి భరోసా ఇచ్చారు. मुझे आज न्यूज आइटम मिला है पंजाब में, और इधर उधर से और कई इधर उधर से मैसेजेस आ रहा है कि फूड आइटम्स, एसेंशियल फूड आइटम्स और अदर एसेंशियल आइटम्स का शॉर्टेज है। ऐसे कुछ अफवाह चलाने का कोशिश चल रहा है। मैं ये स्पष्ट रूप से कहना चाहता हूँ, जो भी हमारा नॉर्मल स्टॉक हमारे पास रहना चाहिए, उससे कई गुना ज़्यादा स्टॉक हमारे पास आज के दिन में, वो चावल हो, गेहूँ हो, दालें हो, ऐसे दाल में चना, तूर, मसूर, मूंग, ऐसे सभी सहित बहुत बड़ी मात्रा में हमारे पास आज के दिन में स्टॉक है। और इसी तरह और एसेंशियल आइटम का भी स्टॉक हमारा पास बहुत बड़ी मात्रा में है। मैं सिर्फ इतना निवेदन करना चाहता हूँ, कोई चिंता करने का ज़रूरत नहीं है। इस अफवाह का कोई अर्थ नहीं है। कुछ लोग ऐसे करने का कोशिश करने का संभावना है। सारे देश में हर जगह में हमारे स्टॉक बहुत बड़ी अच्छी मात्रा में, कई गुना हमारे जो रिक्वायरमेंट है उससे कई गुना ज़्यादा है। इसलिए कोई चिंतित होने का ज़रूरत नहीं है। कोई भी अर्जेंटली जाके खरीदने का भी ज़रूरत नहीं है। स्टॉक्स हमारे पास, जैसे मैंने पहले भी कहा, ज़बरदस्त है। इसीलिए मैं अपील करता हूँ, ऐसे कोई अफवाह का आप मन में न रखिए और दुकान को भागने का कोई ज़रूरत नहीं है। यही मेरा निवेदन है। సరిహద్దు గ్రామాల ప్రజలపై కాల్పులు జరిపి 16 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నందుకే ఇవాళ పాకిస్తాన్ పై దాడులు చేయాల్సి వచ్చిందని భారత వాయుసేన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీ వెల్లడించారు. పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా పాక్ పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి విజయవంతం కాగా, ఈ సాహసోపేత ఆపరేషన్ కు ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషీ, వాయుసేన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ నేతృత్వం వహించారు. ఆపరేషన్ అనంతరం వారిద్దరూ మీడియా ముందుకు వచ్చి బ్రీఫింగ్ ఇచ్చారు. ఇవాళ పాక్ పై ఆపరేషన్ సింధు 2.0 అనంతరం వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషీ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం తన దుందుడుకు చర్యలను మరింత తీవ్రతరం చేస్తుందని, అకారణంగా జరుపుతున్న కాల్పుల కారణంగా 3 మహిళలు, 5 చిన్నారులతో సహా మొత్తం 16 మంది అమాయక భారతీయులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. పాకిస్తాన్ దుశ్చర్యలకు భారత సైనిక దళాలు దిటుగా ప్రతిస్పందించాయని తెలిపారు. आज सुबह भारतीय सशस्त्र बलों ने पाकिस्तान के कई स्थानों पर वायु रक्षा रडार और प्रणालियों को निशाना बनाया। भारत की प्रतिक्रिया समान क्षेत्र में समान तीव्रता के साथ की गई। यह विश्वसनीय रूप से ज्ञात हुआ कि लाहौर में स्थित एक वायु रक्षा प्रणाली को निष्क्रिय कर दिया गया। Today morning, Indian Armed Forces targeted air defense radars and systems at a number of locations in Pakistan. Indian response has been in the same domain with the same intensity as Pakistan. It has been reliably learnt that an air defense system at Lahore has been neutralized. पाकिस्तान ने नियंत्रण रेखा पर आकरण गोलीबारी की तीव्रता बढ़ा दी है, जिसमें कुपवाड़ा, बारामूला, उरी, पुंछ, मेंढर और राजौरी क्षेत्रों में मोर्टार
और भारी तोपखाने का इस्तेमाल किया जा रहा है। Pakistan has increased the intensity of its unprovoked firing across the line of control using mortar and heavy caliber artillery in areas in Kupwara, Baramulla, Uri, Poonch, Mendhar and Rajouri sectors in Jammu and Kashmir. 16 innocent lives have been lost, including 3 women and 5 children due to the Pakistani firing. Here too, India was compelled to respond to bring mortar and artillery fire from Pakistan to a halt. Indian Armed Forces reiterate their commitment to non-escalation, provided it is respected by the Pakistan military. హైదరాబాద్ నగరం దేశంలోని ఇతర మహానగరాలు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యల బారిన పడకుండా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ దిశగా పటిష్ట చర్యలు చేపట్టేందుకు హైడ్రాను ఏర్పాటు చేశామని సికింద్రాబాద్ లోని బుద్ధా భవన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన హైడ్రా పోలీస్ స్టేషన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బెంగళూరులో తాగునీటి ఎద్దడి, ముంబై, చెన్నై నగరాల్లో వరద బీభత్సం, ఢిల్లీలో వాయు కాలుష్యం వంటి పరిస్థితులు చూస్తున్నామని, అలాంటి దుస్థితి హైదరాబాద్ కు రాకుండా చూడటానికే ఎన్ని విమర్శలు ఎదురైనా ఆక్రమణలపై కఠినంగా వివరిస్తున్నామని తేల్చి చెప్పారు. మన పూర్వీకులు అందించిన చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ముఖ్యమంత్రి అన్నారు. చెరువులు కనుమరుగైతే మానవ మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు. 450 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరాన్ని పరిరక్షించడంలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సుపరిపాలన కోసం రాజ్యాంగాన్ని అనేక సార్లు సవరించుకున్నట్లే నగరాభివృద్ధికి గత ముఖ్యమంత్రులు ఎన్నో చట్టాలు చేశారని గుర్తు చేశారు. ఈ రోజు ఢిల్లీ నగరం కావచ్చు, ముంబై కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, కల్కట్టా కావచ్చు, ఈ మెట్రోపాలిటన్ సిటీస్ అన్ని కూడా ఈ రోజు నివసించడానికి యోగ్యంగానే నగరాలుగా మారుతున్నాయి. ఇది మన కళ్ళ ముందు కట్టినట్టుగా మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇంత ఉపద్రవం ముంచుకొస్తున్నా ఆ ఉపద్రవం నుంచి మనము గుణపాఠం నేర్చుకోకపోతే, ఆ గుణపాఠం నుంచి మనము దాన్ని పాఠంగా స్వీకరించకపోతే రేపు హైదరాబాదు నగరం కూడా ఈ 4-5 నగరాలతో పాటు 6వ నగరంగా వాటి సరసన చేరే పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అనేక కీలకమైన నిర్ణయాలను ఆమోద ముద్ర లభించింది. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు పరిపాలనా పరమైన పలు అంశాలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి కీలక తీర్మానాలు చేసింది. రాష్ట్ర మంత్రివర్గం ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ ఆపరేషన్ నిర్వహించిన త్రివిధ దళాలను అభినందిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అదే విధంగా అమరావతిలో పునర్నిర్మాణ పనులను ప్రారంభించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేబినెట్ ధన్యవాదాలు తెలియజేసింది. 47వ సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు చేసేందుకు కూడా కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో రాష్ట్ర రాజధానిగా అమరావతి పేరును చేర్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీ రాజధాని అమరావతి అని స్పష్టం చేస్తూ కేబినెట్ తీర్మానించింది. ఈ తీర్మానం కాపీని కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. సంక్షేమ పథకాలైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ్ వంటి కార్యక్రమాల అమలుపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. తీర ప్రాంత భద్రత, రక్షణ రంగ పరిశ్రమల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై కూడా మంత్రులు చర్చించారు. ఈరోజు సుదీర్ఘంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే చెప్పలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు 3 రాజధానులు, రకరకాల పేర్లు పెట్టి ఏ రాజధాని కూడా నిజం చేయడానికి కనీస ప్రయత్నం చేయని పరిస్థితులను మనం చూసాం. తెలుగు ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీ రాష్ట్ర రాజధాని ఏది అని ఇతర రాష్ట్రాలు గాని ఇతర దేశస్తులు గాని అడిగితే చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి మనందరం కూడా చూసాం. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర రాజధానికి గర్వించదగ్గ రాజధానిని నిర్మించాలనే ఆలోచన ప్రీతం ముఖ్యమంత్రి గారు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకసారి రాష్ట్ర విభజన చట్టం భారతదేశ సార్వభౌమత్యాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించే ప్రసక్తి లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి దేశాన్ని దెబ్బ కొట్టాలని చూస్తే వారికి ఉగ్రమూకలకు నూకలు చెల్లినట్లేనని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని తుదిముట్టించే విషయంలో భారత సైన్యానికి 4 కోట్ల తెలంగాణ ప్రజలు అండగా నిలుస్తారని తెలిపారు. సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు సంఘీభావ ర్యాలీ చేశారు. జాతీయ జెండాను భుజాన పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ గడ్డ నుంచి భారత జవాన్లకు స్ఫూర్తినిచ్చేందుకే ఈ ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. దేశ భద్రత విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఏకమవుతారని చెప్పారు. దేశ ప్రజలు శాంతిగా మూకలున్నారు.
మా ఆడబిడ్డల నుదుటి సింధూరం తుడిచాలనుకునే వారికి ఆపరేషన్ సింధూర్తో సమాధానం చెబుతామని హెచ్చరించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశ సరిహద్దుల్లోకి చొచ్చుకు వచ్చి అమాయక ప్రజల్ని పొట్టన పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ భద్రతా విషయంలో జెండాలకు అజెండాలకు అతీతంగా 140 కోట్ల మంది భారతీయులు ఒక్కటవుతారని చెప్పారు. పాక్ పాలకులు ఉగ్రవాదులు సహా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి దాడులు చేయాలనుకునే వారెవరికైనా ఒకటే హెచ్చరిక చేస్తున్నా, మా దేశం వైపు కన్నెత్తి చూస్తే ఎవరిని వదలం. ఈ భూమి మీద మీకు నూకలు చెల్లినట్లే, బతికే అర్హత కోల్పోయినట్లే అని రేవంత్ హెచ్చరించారు. మా దేశ సార్వభౌమ అధికారం వైపు కన్నెత్తి చూసినా ఈ భూమి మీద మీకు నూకలు చెల్లినట్టే, ఈ భూమి మీద మీరు నివసించడానికి మీరు అర్హత కోల్పోయినట్టే అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చెయ్యదలుచుకున్నా. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఉండొచ్చు, ఎన్నికల సందర్భంగా భిన్న సిద్ధాంతాలు ఉండొచ్చు. మా నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిని కలిసి సంపూర్ణంగా మేము అండగా నిలబడతాం, ఉగ్రవాదుల యొక్క పీచ మణిచివేయండి అని చెప్పి మద్దతు ఇచ్చిండ్రు. ఇది భారతీయుల యొక్క స్ఫూర్తి. రాజకీయాలకు అతీతంగా, పార్టీలు జెండాలు ఎజెండాలకు అతీతంగా 140 కోట్ల భారతీయులు అందరము ఒక్కటే. ఈ భారత మాత రక్షణలో మనమందరం ఏకమై మన సార్వభౌమ అధికారం మీద ఎవరు దాడి చేసినా వాళ్లను వదలబోమనే సందేశాన్ని ఈ తెలంగాణ నడిగడ్డ మీద నుంచి భారత వీర జవాన్లకు మనము అండగా నిలబడి వాళ్లకు ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి, ఈరోజు మన వీర జవాన్లకు అండగా నిలబడడానికి ఇక్కడికి విచ్చేసినందుకు వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని, అలాంటి పోలీసు అధికారుల పేర్లు రాసుకోవాలని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్వరంతో హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తానని, జగన్ 2.0లో వారికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మున్సిపాలిటీ, పెనుగుంట నియోజకవర్గం, రొద్దం మండలానికి చెందిన ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో పాటు ఆయా జిల్లాల ముఖ్య నేతలతో జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, కేవలం వైసీపీని ప్రేమించినందుకు, అభిమానించినందుకు కార్యకర్తలు అనేక బాధలు పడుతున్నారని, వారి ఆవేదనను తాను చూస్తున్నానని అన్నారు. మీ బాధలు చూస్తున్నాను, హామీ ఇస్తున్నాను, ఎవరిని వదలం. ఎక్కడున్నా సరే కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నా పోలీసు అధికారుల పేర్లు రాసుకోండి. అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడతామని జగన్ స్పష్టం చేశారు. సంవత్సరం కళ్ళు మూసుకుంటూ అయిపోయింది. చూస్తా సంవత్సరం అయిపోయింది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మన 5 సంవత్సరాలు 2019 నుంచి 24 కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఎట్ట అయిపోయిందా? ఈ సంవత్సరం కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఎట్ట అయిపోయిందా? ఇంకా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అదే మాదిరిగానే అయిపోతుంది. ఈ 3 ఏళ్ళు మాత్రం ఎట్టునో గట్టిగా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోయేదానికోసం శాయశక్తుల అందరం కష్టపడదాం, ప్రతి అడుగు ముందుకేద్దాం. 3 ఏళ్ళు, దీని తర్వాత వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి సినిమా ఎట్ట చూపించాలో మనం చూపిస్తాం. ఎవడెవడైతే అధికారి, ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. చట్టం మీద దోషులుగా నిలబెడతాము. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం. 7 సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సినిమా మాత్రం అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలైన జర్నలిస్టులకు, అలాగే వృత్తి నిర్వహణలు చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని తెలిపారు.
వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు నెలసరి పెన్షన్, తీవ్ర అనారోగ్యం, ప్రమాదాలకు గురై వృత్తి నిర్వహించలేక స్థితిలో ఉన్న జర్నలిస్టులకు శుక్రవారం నాడు నాంపల్లిలోని ప్రెస్ అకాడమీ కార్యాలయంలో చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. మంచిని మంచిగా, నిజాన్ని నిర్భయంగా సమాజానికి తెలియజేసే దాంట్లో ఎంతో మంది జర్నలిస్టులు ఆణిముత్యాలుగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. జర్నలిస్టు వృత్తిని నమ్ముకుని తన జీవితం మొత్తం ఆ వృత్తికి అంకితమైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారని అన్నారు. ఆనాటి ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ప్రెస్ అకాడమీ భవనాన్ని చిన్న చిన్న మరమ్మతులు పూర్తి చేసుకుని ఈ నెల చివరిలోగా ప్రారంభిస్తామని తెలిపారు. నాకు తెలిసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్లు గతంలో ఒకసారి రవీంద్ర భారతిలో చేసుకున్నాం. ఈరోజు రెండవసారి చనిపోయిన జర్నలిస్టులు 38 మంది కుటుంబాలకు, అదే రకంగా వివిధ కారణాల చేత యాక్సిడెంట్లో వికలాంగులైన ఇంకా 8 మంది వారికి ₹1,00,000 చొప్పున ఈ నిధి నుంచి వచ్చే వడ్డీ ద్వారా వచ్చే సొమ్ము నుంచి వీళ్ళకి ఇస్తూ, చనిపోయిన కుటుంబంలో పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో 5 సంవత్సరాలకు, ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్లు 5 సంవత్సరాల వరకు వారికి కూడా స్టైఫండ్ లాగా ప్రతి సంవత్సరం ఒక కిడ్ అయితే 3,000, రెండో కిడ్ ఉంటే ఇంకొక 2,000 యాడ్ చేసి ఇచ్చే ఒక మంచి సాంప్రదాయం. అంటే ఈ డబ్బుతోనే ఆ కుటుంబం పూర్తిగా సెటిల్ అవుతుంది అని నేనైతే అనను, కానీ వేడి నీళ్ళకు చన్నీళ్ళు అన్నట్లు వాళ్ళకి కూడా అయ్యో ఇప్పటిదాకా ఈ వృత్తిలో పనిచేసిన నా భర్తో నా కుటుంబ సభ్యులు అకస్మాత్తుగా మమ్మల్ని వదిలేసిపోతే ఈ వ్యవస్థే మమ్మల్ని మర్చిపోయింది అనుకోకుండా ఉండే విధంగా మేము మీకు అండగా ఉన్నాం, భరోసాగా ఉన్నాం, డబ్బే కాదు అన్ని రకాలుగా మీ వెన్నుదన్నుల్లో ఉంటామని చెప్పే ఒక సంఘీభావం చెప్పే ఒక మంచి సాంప్రదాయం. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చడంతో శుక్రవారం ఉదయం భారత్ స్టాక్ మార్కెట్లు భారీ అమ్మకాలు ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా కీలక సూచీలు కుప్పకూలాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా పతనమవ్వగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 50 సూచీ కీలకమైన 200 రోజుల ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మద్దతు స్థాయి అయిన 24,050 పాయింట్ల దిగువకు చేరింది. నిఫ్టీ 50 సూచీ నేటి ఉదయం 23,935 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఆరంభంలో కొంత విలువ ఆధారిత కొనుగోలు జరగడంతో 24,000 పాయింట్ల స్థాయికి చేరువగా వచ్చినప్పటికీ కీలకమైన 200 నుండి డిఈఎంఏ మద్దతు స్థాయి అయిన 24,050 పాయింట్ల దిగువనే ట్రేడ్ అవుతుంది. మరోవైపు బీఎస్సీ సెన్సెక్స్ 78,968 పాయింట్ల వద్ద నష్టాలతో ట్రేడింగ్ ఆరంభించి ఇంట్రాడేలో మరింత కనిష్ట స్థాయిని తాకింది. అనంతరం 30 షేర్ల ఈ సూచీ కొంతమేర కోలుకుని 79,000 పాయింట్ల స్థాయిని తిరిగి అందుకుంది. అయినప్పటికీ గత ముగింపుతో పోలిస్తే 800 పాయింట్లకు పైగా నష్టపోయి సుమారు 79,925 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. ప్రధాన బ్యాంకింగ్ షేర్లతో కూడా అమ్మకాలు వెలువెత్తాయి. బ్యాంక్ నిఫ్టీ సూచీ నేడు 53,595 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమై ట్రేడింగ్ మొదలైన కొద్ది నిమిషాల్లోనే 53,525 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం భారత్ స్టాక్ మార్కెట్లలో ఈ భారీ పతనానికి ప్రధానంగా 5 కారణాలున్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య వివాదం ఊహించని దానికంటే తీవ్ర స్థాయికి చేరడం మొదటిది కాగా, బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, అమెరికా డాలర్ విలువ పెరగటం, ముడి చమురు ధరలలో విలువ ఆధారిత కొనుగోల కారణంగా ధరలు పెరగటం, భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం చర్చలలో స్పష్టమైన ఫలితం వెలువడకపోవడం వంటివి ఇతర కారణాలుగా వారు విశ్లేషిస్తున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను నిరవధికంగా వాయిదా వేసింది. ధర్మశాలలో గురువారం పంజాబ్, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ అర్ధతారంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ పఠాన్ కోట్ లో పాకిస్తాన్ డ్రోన్ వైమానిక దాడుల నేపథ్యంలో బ్లాక్అవుట్ కారణంగా మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత మ్యాచ్ ను కొనసాగించలేమన్న బీసీసీఐ మ్యాచ్ ను అర్ధాంతరంగా రద్దు చేసింది. ఫ్లడ్ లైట్ లోపం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. ప్రేక్షకులు ఆటగాళ్లను మైదానం బయటకు తీసుకువచ్చింది. సాంకేతిక లోపం కారణంగా మ్యాచ్ రద్దు చేసినట్లు బీసీసీఐ పేర్కొంది. ధర్మశాల నుంచి క్రికెటర్లతో పాటు సిబ్బంది, బ్రాడ్కాస్టింగ్ సిబ్బందిని తరలించేందుకు బీసీసీఐ ప్రత్యేకంగా రైళ్లను పంపింది. ఇదిలా ఉండగా సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం ఐపీఎల్ నిర్వహించడం ఏమాత్రం మంచిది కాదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ క్రమంలోనే లీగ్ ను నిరవధికంగా వాయిదా వేసినట్లు ఆ అధికారి జాతీయ మీడియాకు వెలువరించారు. ఇదిలా ఉండగా ఐపీఎల్ లో గురువారం
నాటికి 58 మ్యాచ్లు జరిగాయి. శుక్రవారం లక్నో సూపర్ జాయింట్స్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఫైనల్ తో సహా మొత్తం 74 మ్యాచ్లు జరగాల్సింది. ప్రస్తుతం టోర్నీ చివరి దశలో ఉన్నది. ఫైనల్ తో సహా మొత్తం 16 మ్యాచ్లు జరగాల్సి ఉండగా ఫైనల్ మ్యాచ్ మే 25న కోల్కతాలో జరగాల్సింది. అయితే ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ గురువారం ఐపీఎల్ 18వ సీజన్ కొనసాగుతుందని తెలిపారు. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని తాజాగా బీసీఐ లీగ్ ను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించింది. మెగాస్టార్ చిరంజీవి అందాల తార శ్రీదేవి జంటగా దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన క్లాసిక్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వనీ దత్ నిర్మించిన ఈ చిత్రం నేటితో 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ చేస్తున్నారు. 2D 3D ఈ మూవీ థియేటర్స్ లో సందడి చేయనుంది. అయితే ఈ మూవీకి ప్రచారాలు బాగానే చేశారు. చిరంజీవి, అశ్వనీ దత్, కె రాఘవేంద్రరావు నాటి విషయాలను పంచుకున్నారు. ఇవి సినీ ప్రియులకి మంచి మజాని అందించాయి. ఈ రిలీజ్ లో శ్రీదేవి గారిని చాలా మిస్ అవుతున్నాం. ఈ రిలీజ్ ఆమెకు అంకితమని చిరంజీవి అన్నారు. ఎంతో శక్తి ఉన్న రింగుని చేప మింగిన తర్వాత ఏం జరిగింది అనే పాయింట్ ను అప్పుడే ఎండ్ కార్డులో వేసి ఉంటే సీక్వెల్ ఎప్పుడో వచ్చేదే. ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ తీస్తే అందులో రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించాలని ఉంది. ఇక ఆ మూవీని రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో నాగ్ అశ్విన్ తీస్తే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నానని చిరంజీవి అన్నారు. అశ్విని దత్ గారి పిల్లలు ఎలాగూ ఈ సీక్వెల్ ను నిర్మిస్తారో ఇప్పటి తరం ఆ మూవీని థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు. ఇప్పటి తరం ఈ రిలీజ్ ను ఎంజాయ్ చేయండి చిరు చెప్పుకొచ్చారు. ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ మా తరానికి అసలు సిసలు సోషియో ఫ్యాంటసీ అంటే ఈ సినిమానే. నాకు ఆ ఆంజనేయుడిని మీద ఏ వయసులో ఎలా భక్తి మొదలైందో అంత ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఈ చిత్రంలో జై చిరంజీవి అనే పాటను చూసిన తర్వాత నాకు భక్తి మొదలైందన్నట్టుగా గుర్తుంది. ఇది డ్రీమ్ టీమ్ అని మా తరం అంతా నమ్ముతుంది. లెజెండ్స్ అంతా కలిసి ఈ చిత్రం కోసం పనిచేశారు. చిరంజీవి గారు, శ్రీదేవి గారు, రాఘవేంద్రరావు గారు, అశ్విని దత్, ఇళయరాజా, ఎండమూరి, పరుచూరి, విన్సెంట్ ఇలా అందరూ లెజెండ్స్ కలిసి పనిచేశారు. మళ్ళీ ఈ టీం అంతా కలిసి పనిచేయలేదు కాబట్టి డ్రీమ్ టీమ్ అంటున్నా. అయితే చిత్రంలో చివరిలో చూపించినట్టుగా ఆ రింగు ఏమైంది, ఆ చేప ఎక్కడుంది అనే విషయాలకు నాగ్ అశ్విన్ సమాధానం చెప్పాలి. ఇది రిక్వెస్ట్ కాదు, ఇది మా డిమాండ్ అని అన్నారు రామ్ చరణ్. ఈ హంగామా చూస్తుంటే సీక్వెల్ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనా ఆశ్చర్యపోనక్కర్లేదు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులపై అమెరికా ఉపాధ్యక్షుడు ఆసక్తికర వ్యాఖ్యలు. ఈ విషయంలో అమెరికా ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోదని స్పష్టీకరణ. ఆహార ధాన్యాల కొరత పట్టిదే, వదంతులు నమ్మొద్దు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడి. మరోసారి మీడియా ముందుకు వచ్చిన వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషి. దాయాది చర్యలకు భారత్ బలమైన సమాధానం ఇచ్చిందన్న మహిళా సైనికాధికారులు. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ పరిస్థితి హైదరాబాద్ కు రావద్దనే హైడ్రా తీసుకువచ్చాం, స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్. ఏపీ రాజధానికి అమరావతిని నిర్ధారిస్తూ తీర్మానం. జవాన్లకు స్ఫూర్తినిచ్చేందుకే సంఘీభావ ర్యాలీ. జాతీయ జెండాను భుజాన పెట్టుకుని పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్న పోలీస్ అధికారులను వదిలిపెట్టబోమన్న వైఎస్ జగన్. పోలీస్ అధికారుల పేర్లు రాసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచన. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, స్పష్టం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
భారత్ పాక్ ఉద్రిక్తత భారీగా పతనమైన దేశీయ స్టాక్ మార్కెట్లు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత ఐపీఎల్ నిరవధిక వాయిదా. జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ ఇంటి చేసిన రామ్ చరణ్. ఇది బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.